హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి ధనవృద్ధి గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో, నిజ జీవితంలో చాలామంది చాలా విధాలుగా కష్టపడుతుంటారు. అందరూ డబ్బు కోసమే కష్టపడుతుంటారు. అదేవిధంగా కొంతమందికి విపరీతమైన డబ్బు వస్తుంది. కొంతమందికి ఎంత కష్టపడ్డా కానీ రాదు. కొంతమందికి డబ్బు వచ్చినా కానీ సేవింగ్స్ అనేటివి ఉండవు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి, డబ్బు సంపాదన అనేది పెరగాలి, వచ్చిన డబ్బును సేవ్ చేసుకోవాలా అంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నేను దానికి ఒక 2 క్విక్ రెమెడీస్ చెప్తాను. ఆ రెమెడీస్ చేసుకుంటే మీ జీవితంలో ధనవృద్ధి, ధనం అనేది సేవ్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతాయండి. సో దాంట్లో ఫస్ట్‌దొచ్చేసి మీ యొక్క బర్త్ చార్ట్‌లో సెకండ్ లార్డ్ ఎవరో చెక్ చేసుకోండి. సెకండ్ లార్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింహలగ్న జాతకులను తీసుకుందాం. సింహలగ్నం, లగ్నం వచ్చేసి ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్ వచ్చేసి కన్యారాశి. కన్యారాశికి అధిపతి ఎవరు? బుధుడు. అయితే బుధుడుకు సంబంధించిన వారం ఏది? బుధవారం. బుధవారం రోజు హాఫ్ డే అంటే మార్నింగ్ 6:00 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉపవాసం ఉండండి. అదేవిధంగా మౌన వ్రతాన్ని చేయండి. ఎక్కువ మాట్లాడకండి. ఆ జస్ట్ 5-6 అవర్స్ టైం ఫ్రేమ్‌లో ఉపవాసం ఉండండి, మౌనవ్రతం చేయండి. మీకు ఖచ్చితంగా ధనవృద్ధి అనేది జరగడం జరుగుతుంది. సెకండ్ రెమెడీ వచ్చేసి ఇదేంటి అనంటే, మీ బర్త్ చార్ట్‌లో ఏ గ్రహాలు ఏ ప్లేస్‌మెంట్‌లో ఉన్నా గూడా ఈ రెమెడీకి సంబంధం లేదు. ఇదేంటి అనంటే యూనివర్సల్ రెమెడీ. ఇది నేను ఆస్ట్రాలజీ నేర్చుకున్న మా గురువుగారి దగ్గర నేర్చుకున్నాను ఈ రెమెడీ. అయితే ఇదొచ్చేసి ఏంటి అనంటే ప్రతి శనివారం ఏదో ఒక శనివారం తీసుకోండి. అక్కడి నుంచి 6 శనివారాలు కన్సిక్యూటివ్‌గా ఈ రెమెడీ చేయండి. ఏంటి అనంటే స్వీట్స్, లిక్విడ్ స్వీట్స్ అంటే రసగుల్లా గానీ, గులాబ్ జామున్ గానీ, రస్మలై లాంటివి లిక్విడ్ స్వీట్స్ ఉంటాయి గదా! అవి జ్యూస్ ఉంటది. ప్లస్ దాంట్లో 6 పీసెస్, 6 రసగుల్లాలు గానీ, 6 గులాబ్ జాములు గానీ, 6 రస్మలై పీసెస్ గానీ ఒక బాక్స్‌లో ప్యాక్ చేసి దాని చుట్టూ ఒక బ్రౌన్ కలర్ బట్టను కట్టి అది తీసుకెళ్ళి సాయంత్రం టైంలో ఏజ్డ్ ఆడవారికి డొనేట్ చేయండి. అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు, లేకపోతే మీ వాచ్‌మెన్ వాళ్ళకి, లేకపోతే మీ నేబర్స్‌కి కాదు. మీకు తెలియని వాళ్ళకు డొనేట్ చేయండి. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి. ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో వెళ్ళేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో వాళ్ళకి ఇవ్వచ్చు. లేదు అనుకుంటే ఆర్ఫనేజ్ హోమ్స్ ఉంటాయి. ఆర్ఫనేజ్ హోమ్స్‌లో కిడ్స్ ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు. వారికి డొనేట్ చేయండి. ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కన్సిక్యూటివ్ 6 వారాలు, 6 శనివారాలు చేయండి. మీకు జీవితంలో ఖచ్చితంగా ధనవృద్ధి అనేది జరుగుతుంది. మీరొకసారి రెమెడీ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని జెప్పేసి మా యొక్క డిస్క్రిప్షన్‌లో మెన్షన్ జేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. దట్స్ ఎ క్విక్ ప్రెడిక్షన్ ఫర్ టుడే. ఐల్ సీ యూ టుమారో.